చూసారా అండి ఎంత క్రిస్పీ అండ్ లోపల జ్యూసీగా ఉండేటువంటి బజ్జీలండి. సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. రెగ్యులర్గా చేసుకునేటువంటివే, కాకపోతే కొంచెం చిన్న చిన్న మార్పులు అనమాట. అవి సరి చేసుకుంటే మనం ఇట్లా క్రిస్పీ బోండాలు వేసుకోవచ్చు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే గారెల పిండి అండి. దీంట్లోకి నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం, అట్లాగే కొత్తిమీర అవన్నీ వేసి మిక్సీ పట్టేసాను అనమాట. దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. నేను ముందే దీంట్లో కొంచెం స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసా. సో అందుకే ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని దీంట్లో అవి చిన్న చిన్న పునుగులుగా అయితే వేసుకోవాలండి. ఇవి అనేది ఇప్పుడు వెంటనే కలపకూడదండి. కొంచెం వేగి లైట్గా అప్పుడే పైకి తేలుతాయి కదా, అప్పుడు కదిపితే కొంచెం అదే షేప్లెస్గా రావన్నమాట. మీరు ముందే కలిపేశారంటే అవి షేప్లెస్గా వచ్చేస్తాయి నాకులాగా. అవి చూసారా, నేను వెంటనే కదిపేసినందుకు అవి అట్లా వచ్చేసినాయి. నార్మల్గానే కొద్దిగా ఏమంటారు, పిండి అనేది కొద్దిగా జోరు ఉందండి, అందుకే ఇట్లా వచ్చినాయి. కాకపోతే చాలా గుల్లగా వచ్చిందండి. మీరు దీంట్లో కొద్దిగా తినే సోడా యాడ్ చేయండి, ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు, సరేనా? టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. అసలు దీంట్లోకి అల్లం చట్నీతో తింటే ఉంటుంది, సూపర్ ఉంటుందండి అసలు అల్లం చట్నీ అయితే. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. అట్లాగే మరొక పిండితో కూడా వేసేసుకోవాలండి. వెంటనే వేసేసుకోండి, ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది. ఇట్లా చిన్నగా పునుగుల్లాగా వేసుకోవాలండి. మినప పునుగులు సూపర్ ఉంటాయండి టేస్ట్ అయితే. మా ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటాయి అన్నమాట మినప పునుగులు. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా. అయితే గారెలు లేదంటే మినప పునుగులు. ఎక్కడ దొరికేవా? ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయండి, సరేనా? హై ఫ్లేమ్లో చేస్తే పైన రంగు వచ్చేస్తుంది, లోపలైతే కలర్ అయితే ఉండదండి. ఇప్పుడు వేగినవన్నీ ఇట్లా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి, సరేనా? అది అట్లా నల్లగా వేగిపోయింది కదా, అది నేను ఫస్ట్ స్టార్టింగ్లో వేసాను. నూనె కాగిందా లేదా అని చూడటానికి అది అట్లా వేసాను అనమాట. ఇంతేనండి, ఎంత టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి మినప పునుగులు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, సరేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి, కొత్తగా చూసేవాళ్ళైతే. ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి, సరేనా? నా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒక్కసారి మొత్తం చెక్అవుట్ చేయండి. ఎట్లా అనిపించిందో మీకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను.